ఒక అధ్యాయము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టక ముందు, అంటే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆయన పుట్టుకకు 50 రోజుల ముందు మక్కా నగరం జరిగినటువంటి ఒక సంఘటన గురించి దైవముఖుడు చెప్తున్నాడు. దీనికి మక్కా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సాక్ష్యమే. ఏం జరుగుతుంది అంటే, మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా గృహాన్ని ధ్వంసం చేయడం కోసము అబ్రాహా అనే ఒక రాజు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని, ఆ సైన్యంలో మదపుటేనుగులు ఉండేవి. పెద్ద పెద్ద మదపుటేనుగులను ఆయన తను తీసుకుని వచ్చి కాబా గృహాన్ని, ఏదైతే ఇప్పుడు మక్కా నగరంలో మనం చూస్తున్నామో, అప్పుడు ఆ రోజుల్లో ఇంత ఈ విధంగా ఉండేది కదా, వేరే విధంగా ఉండేది. అయితే అదే స్థలము, అదే ఏదైతే క్యూబ్ ఏదైతే ఉందో, 4 పలకల క్యూబ్ ఏదైతే ఉందో, చతురస్రాకారంలో ఉన్నటువంటి అదే విధంగా ఉండేది. దాన్ని పాడు చేయడం కోసం, దానికి ఒక కారణం ఉన్నది. అతను ఒక దేవాలయాన్ని కట్టిస్తాడు తన ప్రాంతంలో. ప్రజలందరూ కూడా ఈ మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా గృహానికి కాకుండా తన వద్దకు రావాలి, తను కట్టించినటువంటి దేవాలయం వద్దకు రావాలి అని చెప్పేసి అతను అనుకుంటాడు. కానీ ఆ విధంగా జరగదు. అతను అసూయతోటి ఈ గ్రహాన్ని నాశనం చేయడం కోసం ఒక మదపుటేనుగుల యొక్క సైన్యాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు ఏం జరిగింది దైవం తెలియపరుస్తున్నాడు. ప్రజలందరూ కూడా అతన్ని ఎదిరించలేక వారు కొండ ప్రాంతానికి పోయి దాక్కుంటారు. ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పేసి, దైవగ్రహము ఆయన రక్షించుకుంటాడు అని చెప్పేసి. అప్పుడు ఏం జరిగింది దైవం చెప్తున్నాడు, ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దీనికి కళ్ళారా కూడా చూసినటువంటి వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు. దైవం తెలియజేసే విషయం ఏమిటంటే, ఏనుగులు వారి పట్ల నీ ప్రభు ఎలా వ్యవహరించాడో చూడలేదా? వారి కుట్రను ఏ విధంగా భగ్నం చేశాడో చూడలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులుగా పంపించాడు. అవి మట్టి కాల్చక తయారైన కంకర రాళ్లను వారిపై విసిరివేసేవి. వారి పరిస్థితి పశువులు తినేసినటువంటి పొట్టు మాదిరిగా మార్చివేశాడు. చిన్న చిన్న పక్షులు, అబాబీల్ అనే చిన్న చిన్న పక్షులు తమ యొక్క 2 కాళ్ళలో 2 చిన్న చిన్న రాళ్లను, అదేవిధంగా ముక్కులో ఒక చిన్న రాయిని తీసుకుని వచ్చి ఆ 3 రాళ్లు కింద వేస్తుంటే అవి బాంబుల మాదిరిగా ఆ సైన్యం మీద పడి వారి యొక్క శరీర భాగాలు తెగిపోయి వారు చెల్లా చెదిరిపోయి మరి ఊడిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మక్కాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళే. అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరు కూడా ఆ సైన్యాన్ని ఎదిరించలేక అందరూ పారిపోయారు. అప్పుడు దైవము చిన్న చిన్న పక్షుల ద్వారా ఆ సైన్యాన్ని చెల్లా చెదురు చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన తన గ్రహాన్ని రక్షించుకున్నాడు అని దైవం కూడా చెప్పడం జరిగింది. ఆ సంఘటనను జ్ఞాపకం చేస్తున్నాడు. అది మీరు కళ్ళారా చూసినటువంటి వారే, మరి అలాంటప్పుడు ఆ దైవాన్ని విడిచిపెట్టి ఆయనకు సాటిగా ఎలా కల్పిస్తున్నారు మీరు అని చెప్పేసి ఇక్కడ వారందరికీ ప్రశ్న అన్నమాట. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.